హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. ఈరోజైతే నేను అందరికీ ఎంతో ఇష్టమైన అలాగే హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను. పెసరట్టు కోసం అయితే నేను ఇక్కడ 2 గ్లాసుల పెసర్లని తీసుకున్నాను. మనం ఏదైతే గ్లాసుతో పెసర్లని తీసుకుంటామో అదే గ్లాసుతో ఒక హాఫ్ గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇలా పెసర్లలో మనం బియ్యం వేసుకోవడం వల్ల పెసరట్టు అనేది కొంచెం క్రిస్పీగా అనేది వస్తుంది. వాటిని ఒకసారి కలుపుకొని దానిలో తగినన్ని వాటర్ పోసుకొని మనం ఈ పెసర్లని ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది. అలా నైట్ అంతా నానబెట్టుకున్న పెసర్లని నేను మరుసటి రోజున వేరే వాటర్తోనే క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. అలా కడిగిన పెసర్లని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మనం ఇది మిక్సీ పట్టిన తర్వాత ఆ పెసరపిండిని ఒక 1 అవర్ వరకు స్టోర్ చేస్తే సరిపోతుంది. మనం ఇక్కడ పిండిని నైట్ అంతా నానబెట్టాల్సిన అవసరం లేదండి. సో నేను మిక్సీ జార్లో వేసుకున్న పెసర్ల పైకి వచ్చే వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల మనం పిండి పట్టిన తర్వాత మళ్ళీ పిండిలో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు ఈ పెసర్లలో అయితే మనకు పొటాషియం, కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పొటాషియం, కాల్షియం ఉండడం వల్ల మనకు బోన్స్ గట్టిదనానికి అలాగే మన టీత్ బలంగా ఉండడానికి చాలా సహాయపడుతుంది. అండ్ అలాగే డైట్ చేసే పర్సన్స్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇప్పుడు మనం దోశ టెక్చర్ వచ్చేటట్టు ఈ పెసర్లన్నింటినీ మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని అంతా నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో దీన్నైతే నేను ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకుంటాను ఈ పిండిని మొత్తాన్ని. అంతలోపు నేను ఉప్మా అనేది రెడీ చేసుకుంటున్నాను అండి. చూడండి, ఉప్మా అనేది ఇలా ఉంటే సరిపోతుంది. మీరు నార్మల్గా ఉప్మా అయితే ఎలా ప్రిపేర్ చేస్తారో అలా చేస్తే సరిపోతుంది. కాకపోతే ఉప్మా అనేది గట్టిగా ఉండొద్దండి. నేను చూపించిన విధంగానే ఉండాలి. అలా ఉంటేనే పెసరట్టు అనేది చాలా బాగుంటుంది. సో దీంట్లో అయితే ఒక గ్లాసు రవ్వకి నేను 3 గ్లాసుల వాటర్ అనేది తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఉప్మాలో కొంచెం ఉప్పు అనేది కూడా వేసుకున్నానండి. తర్వాత నేను గ్యాస్ వెలిగించుకొని దానిపై అయితే ఒక ప్యాన్ అనేది పెట్టుకున్నాను. సో ప్యాన్ హీట్ ఎక్కే అంతలా మనం పెసరపిండిలో సాల్ట్ అనేది కలిపేసుకుందాము. సో నేను ఇక్కడైతే కొంచెం సాల్ట్నే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఉప్మాలో కూడా ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి పల్లి చట్నీలో కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ పిండిలో కొంచెమే సాల్ట్ తీసుకుంటున్నాను. చూడండి, నేను వాటర్ ముందుగానే వేసుకోవడం వల్ల చూడండి దోశ టెక్చర్ అనేది ఎలా ఉందో. ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయింది కదండి, అందుకనే దోశ అనేది వేసుకుంటున్నాను. నేను ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ అనేది వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెడితే దోశ అనేది రాదండి. మీడియం ఫ్లేమ్లో అన్నా లో ఫ్లేమ్లో అన్నా పెట్టుకొని మీరైతే దోశ వేసుకోండి. అలా వేసుకున్న పెసరట్టు మీద నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కింద క్రిస్పీగా రావడం కోసం. తర్వాత దాని మీద నేనైతే ఏదైతే రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా ఉందో ఆ మిశ్రమాన్ని అయితే పెసరట్టు మీద వేసేసుకున్నాను. దీన్ని ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. మరీ ఎక్కువ ఉప్మా వేసుకుంటే కూడా టేస్ట్ అనేది బాగుండదండి. అందుకని నేను కొంచెమే వేసుకున్నాను ఇక్కడ. ఇలా మొత్తం మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దోశ అనేది మంచిగా కాలే వరకు వెయిట్ చేయాలి. సో పెసరట్టు చూడండి, పెసరట్టు అయితే మంచిగా కాలిపోయింది. దాన్ని వన్ సైడ్ మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలండి. ఎందుకంటే రొటేట్ చేసుకున్నాం అనుకోండి ఉప్మా అంతా ప్యాన్కి అతుక్కపోతుంది. అందుకని వన్ సైడ్ మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా మనకి ఎంతో టేస్టీ అయిన ఉప్మా పెసరట్టు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు దీనిని నేను వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. సో దీంట్లోకి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ చట్నీ అయినా కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. నేనైతే ఇక్కడ పల్లి చట్నీ అయినా టమాటా చట్నీ 2 తీసుకున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.